For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. నేను యోగా ట్రైనర్. ఆల్మోస్ట్ 4 నుంచి 5 ఇయర్స్ వరకు నుంచి నేను యోగా టీచ్ చేస్తున్నాను. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. ఈరోజు మనము రెగ్యులర్గా ఫేస్ చేసే నెక్ అండ్ షోల్డర్ రిలేటెడ్ పెయిన్ గురించి ఏవైనా స్ట్రెచెస్, హెల్ప్ఫుల్ స్ట్రెచెస్ గురించి చూద్దాం. ఓకే, నెక్ అండ్ షోల్డర్ పెయిన్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. బికాజ్ అందరూ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిస్టమ్ పైన వర్క్ చేయడము అండ్ మోర్ ఓవర్లీ మొబైల్ ఫోన్ యూసేజ్ ఎక్కువ అవ్వడం వలన కామన్గా నెక్ అండ్ షోల్డర్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ద రాంగ్ పోస్చర్. మనం రాంగ్ పోస్చర్లో కూర్చొని గంటలు మొబైల్ చూడడం లేదా సిస్టమ్ పైన వర్క్ చేయడం వలన వచ్చే పెయిన్స్ అనమాట నెక్ అండ్ షోల్డర్ పెయిన్. సో ఇలా వర్క్ చేసినప్పుడు మనం మధ్యలో ఎలాంటి స్ట్రెచెస్ చేసుకోవచ్చు, వర్కింగ్లో ఎలాంటి స్ట్రెచెస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం. యోగాలో వీటిని సూక్ష్మ వ్యాయామం అంటారు. ఈ సూక్ష్మ వ్యాయామం చేసుకోవడం వల్ల మన నెక్ అండ్ షోల్డర్ మజిల్స్ చాలా రిలాక్స్ అవుతాయి. ఫర్దర్గా మనకి పెయిన్ అక్యూట్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. వేరే ఏదో ప్రాబ్లమ్కి సర్వైకల్ స్పాండిలైటిస్, టెన్నిస్ ఎల్బో, షోల్డర్ ఫ్రోజన్ ఇట్లాంటివన్నీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఈ స్ట్రెచెస్ అన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ముందుగా మనము నెక్ రిలేటెడ్ స్ట్రెచెస్ చూద్దాం. ముందుగా మీరు ఎనీ సీటెడ్, ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఆన్ అ చైర్, మీరు చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు, లేదా మీరు పర్టికులర్గా కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు. సో ఇలా కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత మీ 2 చేతుల్ని వెనక్కి తీసుకొని ఫింగర్స్ అనేది లాక్ చేయండి. లాక్ చేసి కొంచెం స్పైన్ ఇలా స్ట్రైట్గా చేసి షోల్డర్స్ బ్యాక్ తీసుకొని స్ట్రైట్ కూర్చోవాలి. దాని తర్వాత మెల్లిగా తలని మీ రైట్ సైడ్కి, మీ రైట్ షోల్డర్ పైనుంచి చూడడానికి ట్రై చేయాలి. దాని తర్వాత మెల్లిగా సెంటర్కి, లెఫ్ట్ షోల్డర్ పైనుంచి. మీ శ్వాస నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. మూమెంట్స్ చేసేటప్పుడు ఎలాంటి హోల్డ్ చేయొద్దు. మళ్ళీ రైట్కి, లెఫ్ట్కి, రైట్, సెంటర్, లెఫ్ట్, ఇలా ఒక 10 టైమ్స్. రైట్ లెఫ్ట్ కలిపి 1, అలా 10 టైమ్స్ చేసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే నెక్ని ఇలా సైడ్కి బెండ్ చేయాలి. సైడ్కి బెండ్ చేసేటప్పుడు షోల్డర్ ఇలా కిందకి వెళ్ళొద్దు. మీ షోల్డర్ ప్లేస్లోనే ఉంటుంది, జస్ట్ మీ తలని మాత్రం సైడ్కి బెండ్ చేస్తారు. ఇలా మీరు రైట్ సైడ్ బెండ్ చేసినప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ సీలింగ్ చూడాలి, డయాగ్నల్గా చూడడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సెంటర్, లెఫ్ట్ సైడ్ తల బెండ్ చేసినప్పుడు రైట్ సైడ్ సీలింగ్ వైపు చూడడానికి ట్రై చేయాలి. సో ఈ స్ట్రెచెస్ అనమాట. ఇవి కూడా రైట్ లెఫ్ట్ కలిపి 10, 1 1 అలా 10 స్ట్రెచెస్. నెక్స్ట్ ఇదే పొజిషన్లో ఉంచి తలని నెమ్మదిగా వెనక్కి, వీలైనంత వెనక్కి చూడడానికి ట్రై చేయాలి. దెన్ స్లోగా సెంటర్, మళ్ళీ వెనక్కి, మళ్ళీ సెంటర్, వెనక్కి, సెంటర్కి, ఇలా ఒక 10 టైమ్స్. దాని తర్వాత మెల్లిగా మీ షోల్డర్ నుంచి స్టార్ట్ చేసి వెనక నుంచి మళ్ళీ షోల్డర్కి తీసుకురావాలి. హాఫ్ రొటేషన్. మనం ఇలా ముందు రొటేషన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన హెడ్ ఎప్పుడు కిందకి హ్యాంగ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం 80% మనం కిందకే చూస్తూ ఉంటాం. కాబట్టి మళ్ళీ కిందకి చేయడంలో నష్టం ఏం లేదు, బట్ పెద్ద యూజ్ ఏమి ఉండదు. కాబట్టి మనం బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ స్ట్రెచెస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. బికాజ్ ఆపోజిట్లోనే మనకి కావాలి కదా స్ట్రెచ్. అందుకని ఇలా తలని వెనక నుంచి వెనక్కి, రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ షోల్డర్కి స్ట్రెచెస్ మూమెంట్స్ చేసుకోవాలి. ఇలా ఒక 10. ఇది నెక్. ఈ మూమెంట్లోనే మీకు నెక్లో చాలా రిలీఫ్ వస్తుంది. మీరు హెడ్ డౌన్ చేసి వర్క్ చేసిన ప్రెషర్ అంతా మీకు రిలీజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి నెక్ స్ట్రెచ్ వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఇలా స్ట్రెచ్ చేసి ఫింగర్స్ని ఇలా మీ అండర్ఆర్మ్ వైపు ఫింగర్స్ లాగి ఉంచాలి. తర్వాత ఈ హ్యాండ్ తీసుకొని ఆపోజిట్ ఫోర్ హెడ్ పైన పెట్టి నెమ్మదిగా తలని స్ట్రెచ్ చేసి డయాగ్నల్గా సీలింగ్ వైపు చూడాలి. ఇలా ఒక 10 to 20 సెకండ్స్ పోస్చర్ హోల్డ్ చేసి గమనించండి. మీ నెక్ పైన, షోల్డర్స్ పైన ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో అబ్జర్వ్ చేయాలి. దెన్ స్లోగా తలని సెంటర్కి. నా రిపీట్ ఆన్ ది అదర్ సైడ్. ఫింగర్స్ని ఇలా వెనక్కి లాగి చేతి వెళ్ళని అలా ఫోర్ హెడ్ పైన పెట్టేసి స్ట్రెచ్ అండ్ హోల్డ్ ఫర్ 10 to 20 సెకండ్స్. దెన్ స్లోలీ రిలాక్స్. ఇది షోల్డర్కి, నెక్కి యూజ్ అయ్యే స్ట్రెచ్. నెక్స్ట్ ఫింగర్స్ని ఇలా తల వెనకాల పెట్టి లాక్ చేసి ఎల్బోస్ ఓపెన్ చేసి స్లోగా షోల్డర్స్ ఓపెన్ చేసి వెనక్కి స్ట్రెచ్ అవ్వాలి.
బ్యాక్లో కొంచెం ఆర్చ్ తీసుకుంటూ స్ట్రెచ్, ఇలా హోల్డ్ చేయండి లేదా మూమెంట్ చేయండి. దెన్ నెమ్మదిగా ఎల్బోస్ని ఫోల్డ్ చేస్తూ మీ తలని మీ బెల్లి చూస్తున్నట్టుగా లోపలికి తీసుకుని హోల్డ్ చేయండి. దెన్ స్లోగా సెంటర్, మళ్ళీ స్లోలీ డౌన్. ఇలా ఒక 10 టైమ్స్. బ్యాక్కి స్ట్రెచ్ చేయండి, ఫ్రంట్కి స్ట్రెచ్ చేయండి. ఓకే, స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ మూమెంట్ సింపుల్గా చేసుకునే షోల్డర్ రొటేషన్. ఇది కంప్లీట్లీ ఫర్ ద షోల్డర్స్ అనమాట. ఇలా హ్యాండ్స్ని ముందుకు తీసుకొని ఫింగర్స్ అన్ని షోల్డర్స్ మీద పెట్టి లేదా మీ షోల్డర్ని హోల్డ్ చేసి నెమ్మదిగా షోల్డర్ రొటేషన్ చేయాలి. ఇక్కడ షోల్డర్ నేను ముందు నుంచి వెనక్కి రొటేట్ చేస్తున్నా, అది చూడాలి. సో ఇలా ఒక 10, 15, 20 టైమ్స్ ఇలా నెమ్మదిగా షోల్డర్స్ని అన్ని వైపులు తిప్పుతూ రొటేట్ చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ స్ట్రెచ్. హ్యాండ్స్ ఇలా ముందుకు తీసుకొని, ఇది కంప్లీట్లీ ఫర్ షోల్డర్స్. మీ రైట్ షోల్డర్స్ని ఇలా లెఫ్ట్ ఎల్బోలో పెట్టి స్ట్రెచ్ చేసి మీ ఆపోజిట్ సైడ్ చూడాలి. స్ట్రెచ్ అంతా ఇక్కడ షోల్డర్ పైన ఉంటుంది. నౌ మళ్ళీ సెంటర్, అదర్ సైడ్, సెంటర్, రిలాక్స్. నెక్స్ట్ ఇలా చేతుల్ని వెనక్కి పెట్టి ఫింగర్ టిప్ కంట్రోల్ కానీ అరచేతులతో కానీ మొత్తం టచ్ చేసి కొద్దిగా స్పైన్ని స్ట్రైట్ చేసి షోల్డర్స్ ఇలా ఓపెన్ చేసి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. కొద్దిగా షోల్డర్స్ అప్ చేసి స్ట్రెచ్ అంతా షోల్డర్స్ మీద ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఈ స్ట్రెచ్, ఇది మీ నెక్కి, షోల్డర్స్కి, అప్పర్ బ్యాక్కి కూడా చాలా బెస్ట్ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ఏ స్ట్రెచ్ చేసినా ఎంతసేపు చేస్తున్నా మీ శ్వాస అనేది చాలా నిదానంగా స్లోగా బ్రీతింగ్ నార్మల్ పొజిషన్లో ఉండాలి. ఇంకా కుదిరితే శ్వాసని చాలా స్లోగా సాఫ్ట్గా తీసుకుంటూ వదలడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఆసన, మనం దీన్ని సూచిరంధ్రాసన లేదా థ్రెడ్ ద నీడిల్ అంటారు. ఇలా ఫస్ట్ వజ్రాసనకు వచ్చేసిన తర్వాత మెల్లిగా టేబుల్లోకి రావాలి. ఎల్బో టు నీ మెజర్మెంట్ ఇలా తీసుకొని ఆల్ 4 మీదకి టేబుల్ పొజిషన్ లేదా వ్యాఘ్రాసనకి రావాలి. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ హ్యాండ్ని సెంటర్లో తీసుకొని రైట్ హ్యాండ్ ఇలా సీలింగ్ వైపు తీసుకొని పైకి చూడాలి. ఒక 2-3 సెకండ్స్ ఇలా ఉన్న తర్వాత మెల్లిగా మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టి కంప్లీట్గా షోల్డర్ టచ్ చేసి హోల్డ్ చేయాలి. మీ అదర్ హ్యాండ్ అనేది సపోర్ట్ ఉంటుంది. కంప్లీట్ మీ షోల్డర్ కింద టచ్ అయ్యేలాగా స్ట్రెచ్ చేసి ఈ పొజిషన్లో ఒక 10-20 సెకండ్స్ నార్మల్ బ్రీతింగ్ మెయింటైన్ చేస్తూ హోల్డ్. దెన్ స్లోగా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మెల్లిగా చేయి బయటికి. ఇప్పుడు రైట్ హ్యాండ్ సెంటర్లో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకుని దెన్ నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ కింద నుంచి తీసుకుంటూ షోల్డర్ కంప్లీట్గా కింద టచ్ చేసి ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇంకా కుదిరితే కొంచెం వెయిట్ షోల్డర్ పైనకి షిఫ్ట్ చేస్తూ హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా పైకి అండ్ రిలాక్స్. సో నేను ఈ చెప్పిన 4-5 స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో మీ నెక్ అండ్ షోల్డర్స్కి చాలా హెల్ప్ అయ్యేవి. ఇవన్నీ సూక్ష్మ వ్యాయామం కిందకి వస్తాయి యోగాలో. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. సో ఎవ్రీ 2 hours యూ ట్రై టు డూ దీస్ స్ట్రెచెస్. అప్పుడు మీకు నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.